హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం పథకానికి సంబంధించి అసెంబ్లీలో ఆమోదం తెలపడం జరిగింది. అలాగే కొన్ని నిబంధనలను తొలగించారు. సో అదేంటి, అలాగే ఈ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు, అర్హతలు రూల్స్ ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించినప్పుడు గవర్నర్ ఎవరైతే ఉన్నారో అబ్దుల్ నజీర్ గారు మాట్లాడడం జరిగింది. సో ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ముందు ప్రస్తావించారనమాట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు చేశామని, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామని, అలాగే ఈ అసెంబ్లీ సమావేశం నుంచి ఈ బడ్జెట్ అనేది ప్రకటించి తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో అది, అలాగే రైతులకు అన్నదత్త సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సూపర్ 6 పథకాల హామీలను అమలు చేస్తామని తెలియజేయడం జరిగిందనమాట. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ వేస్తామన్నారు కదా. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ కేటాయించారనేది మార్చి 3వ తేదీని తెలుస్తుందన్నమాట. సో ఆ రోజునే స్పెషల్ బడ్జెట్ ప్రకటించడం జరుగుతుంది. పథకాలన్నిటికీ ఎంతెంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఎప్పుడెప్పుడు వేస్తారు, అంటే ఏ ఏ తారీఖుల్లో వేస్తారు, ఏ ఏ కులాల ప్రాతిపదికన ఎంత కేటాయించడం జరిగింది అనేది తెలియజేయడం జరుగుతుంది. సో ఎంతమంది పిల్లలు ఉన్నారో, సో అంటే కొంతమందికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతమంది చదువుకుంటున్న విద్యార్థులు ఉంటారో అంతమందికి కూడా ప్రభుత్వం డబ్బులు వెయ్యాలని నిర్ణయం తీసుకుంది. సో కొంతమంది జగన్ గారు ఉన్నప్పుడు ఒకరికే వేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకరికే వేస్తారు అని చెబుతున్నారు. సో దీనికి సంబంధించి అబ్దుల్ నజీర్ గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే స్థానిక సంస్థలో ఈ యొక్క గ్రామ పంచాయతీ ప్రెసిడెంటు ఏవైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయో అందులో ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా పోటీ చేయొచ్చనే నిబంధనను తొలగించడం జరిగింది. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అనేవి ఏవీ లేవు. పాత రూల్సే యథావిధిగా 75% హాజరు ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, బిలో ప్రాపర్టీలో ఉండాలి, అంటే రేషన్ కార్డు ఉండాలి, వారికి మాత్రమే ఈ పథకం ఇవ్వడం జరుగుతుంది. సో మరలా దీనికి సంబంధించి అప్డేట్ వస్తుంది. ఎంత బడ్జెట్ కేటాయించారు, ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి అనే వివరాలు వస్తాయి. అప్పుడు మళ్ళీ వీడియో చేసి చెబుతాను. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.